బ్యాక్ టు న్యూస్. ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్ మరి కాసేపట్లో స్టార్ట్ కానుంది. మ్యాచ్ చూసేందుకు క్రికెట్ అభిమానులు తరలి వస్తున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ పంజాబ్ కింగ్స్ జట్లు ఐపీఎల్లో 23 మ్యాచ్లు ఆడగా అందులో సన్ రైజర్స్ అత్యధికంగా 16 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక పంజాబ్ కింగ్స్ 7 మ్యాచ్ల్లో గెలిచింది. పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో సన్ రైజర్స్ ఉండగా 5వ స్థానంలో పంజాబ్ ఉంది. ఒకవేళ ఈ రోజు పంజాబ్ తో జరిగే మ్యాచ్ లో ఓడిపోతే చెన్నై సూపర్ కింగ్స్ లా హోమ్ గ్రౌండ్ లో 3 మ్యాచ్లు ఓడిన జట్టు స్థానంలో ఎస్ఆర్హెచ్ కూడా చేరిపోతుంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు 5 మ్యాచ్లు ఆడిన ఎస్ఆర్హెచ్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. దీంతో ఎస్ఆర్హెచ్ అభిమానులైతే నిరాశలో ఉన్నారు. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ ఉప్పల్ స్టేడియం నుంచి లైవ్ లో రవితేజ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రవితేజ, ఉప్పల్ వేదికగా మరి కాసేపట్లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ ప్రారంభం కాబోతా ఉంది. హైదరాబాద్ లో ఈ మ్యాచ్ గెలవకపోతే ఇక ముందు ఎస్ఆర్హెచ్ ఆ పట్టికలో ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వరుసగా జరిగినటువంటి మ్యాచ్లో పరాజయం అవుకుంటూ వస్తూ ఉంది. మొదట ఒక్క మ్యాచ్ మాత్రమే ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఆ తర్వాత ఏ మ్యాచ్ కూడా ఎస్ఆర్హెచ్ గెలవలేకపోయింది. సరైనటువంటి స్కోర్ని లక్ష్యాన్ని వీళ్ళు చేరుకోలేకపోయారు. ప్రస్తుతం ఆ మ్యాచ్ ని వీక్షించడానికి ఉప్పల్ స్టేడియానికి భారీగా చేరుకున్నారు ఫ్యాన్స్ అసోసియేషన్. ఎస్ఆర్హెచ్ గెలిచినా గానీ ఓడిపోయినా సరే గానీ దగ్గరుండి మ్యాచ్ ని చూడాల్సి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా మేము ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ని వీక్షిస్తామంటూ మాత్రం పబ్లిక్ అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. మరి కాసేపట్లో ప్రారంభం కాబోతా ఉన్న పంజాబ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఇప్పటికే ఈ నెంబర్ 4 ప్రస్తుతం మన స్క్రీన్ పైన కనబడుతున్నటువంటి ప్రాంతం గేట్ నెంబర్ 4. మరి కాసేపట్లో గేట్స్ ఓపెన్ చేయనున్నారు. ఈ గేట్స్ నుంచి మొదలుకొని సుమారు కొన్ని హాఫ్ కిలోమీటర్ వరకు కూడా పూర్తిగా పబ్లిక్ అంతా కూడా ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. గేట్స్ ఓపెన్ చేసినటువంటి వెంటనే ఇక్కడికి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు ఫ్యాన్స్ అందరు కూడా. ఎస్ఆర్హెచ్ కి ఇది చివరి మ్యాచ్ అనుకోవాలి. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ ఈసారి గెలవకపోతే మాత్రం తిరిగి సెమీఫైనల్స్ కి ఫైనల్స్ కి చేరుకునేటువంటి అవకాశం లేదు. ఒకసారి ఫ్యాన్స్ అందరితో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎస్ఆర్హెచ్ ఇప్పటికీ నాకు తెలిసి 5 మ్యాచ్లు ఆడింది, 4 మ్యాచ్లు ఓడిపోయింది. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే ఇంక ఇంటికే. ఓకే, కంపల్సరీ గెలుస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కనీసం స్కోర్ కూడా వాళ్ళు టార్గెట్ చేయలేకపోతాం. ఈసారి కంపల్సరీ చేస్తారు. ఎవరు మంచి బ్యాటింగ్ చేస్తారు ఈ రోజు అభిషేక్ పర్ఫార్మెన్స్. ఎప్పుడైనా 2-3 బాల్కే అవుట్ అయిపోతాడు. ఈసారి చూపిస్తాడు. అభిషేక్ ఆడతాడు, కిషన్ కూడా ఆడతాడు. ఇషాన్ కిషన్ యా ఇద్దరు. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు? దాదాపు 4 hours అవుతుంది. ఇన్ని మ్యాచ్లు ఓడిపోయినా ఎస్ఆర్హెచ్ చూడడానికి ఎందుకంత ఇంట్రెస్ట్? లాయల్టీ అంతే. ఎస్ఆర్హెచ్ అంటే లాయల్టీ, అదే ఫాలో అవుతాం. మన హైదరాబాద్ మనం ఎంకరేజ్ చేయాలి కాబట్టి అదే లాయల్టీ మెయింటైన్ చేస్తా ఉన్నాం. ఓడిపోయినా చూడాలి అంతే. ఎస్ఆర్హెచ్ గెలిచినా ఓడిపోయినా ఎస్ఆర్హెచ్. మరి కాసేపట్లో ప్రారంభం. ఎక్కడి నుంచి మీరు? హైదరాబాద్ నుంచి. మ్యాచెస్ అన్ని ఓడిపోతా ఉన్నాయి కదా? లేదు, ఈ రోజు గెలుస్తుంది పక్కా. మీరు వచ్చినందుకు గెలుస్తుంది. ఇప్పటికీ 5 మ్యాచెస్ ఆడింది, ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. 4 మ్యాచెస్ ఓడిపోయి. ఈ రోజు 300 లోడింగ్ ఫర్ షూర్. ఫస్ట్ నుంచి కూడా 300 లోడింగ్. ఈ రోజు కూడా మేము అదే హోప్ తో ఉంటాం ఎప్పటికీ కూడా. చాలా వరకు ఎస్ఆర్హెచ్ లో సరైనటువంటి ఫిట్నెస్ ప్లేయర్స్ లేరు అంటారు. లేదు, మేము ఒప్పుకోం ఆ విషయం కోసం. మీ ఫేవరెట్ ప్లేయర్ ఎవరు? నాకు మొత్తం ఎస్ఆర్హెచ్. నేను శ్రేయస్ ఫ్యాన్ ని, బట్ నేను ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తాను. ఎస్ఆర్హెచ్ లో ఎవరు మీ ఫేవరెట్ ప్లేయర్? అందరూ బాగా ఆడుతున్నారు. ఎన్కేఆర్ మా హోమ్ టౌన్ ప్లేయర్. నితీష్ కుమార్ వైజాగ్ నుండి, ఆంధ్ర నుండి. నితీష్ కుమార్ పర్ఫార్మెన్స్ అంత బాగాలేదు అనుకుంటా. ఒక్క మ్యాచ్ లోనే బాగాలేదు, మిగిలింది నార్మల్ గా ఆడుతున్నాడు. ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడో పెట్టుకుంటే అలానే ఉంటుంది. రైట్. ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి. ఈసాల కప్పు నమ్దే. ప్యాట్ కమిన్స్ నామ్ యాద్ రఖో. పేరు గుర్తుంది కదా, ప్యాట్ కమిన్స్. 300 లోడింగ్. ఈ ఐపీఎల్ లోపు ఏదో ఒక రోజు 300 కొడుతుంది. అప్పుడు ఆర్సీబీ కాదు, సిఎస్కే కాదు, ఎంఐ కాదు, అందరికి. మొహమ్మద్ సిరాజ్ అఫీషియల్ ఫాలో కరో. రైట్. ఫ్యాన్స్ అందరూ. ఎక్కడి నుంచి మీరు? ఎక్కడి నుంచి? హైదరాబాద్ మెట్టుగూడ నుంచి. ఫస్ట్ టైం మ్యాచ్ రావడం? ఫస్ట్ టైం. ఇంతవరకు ఎప్పుడు రాలేదు. ఎస్ఆర్హెచ్ ఓడిపోతున్నా కూడా మీరు రావాలని ఇంట్రెస్టా?
ఇవాళ గెలుస్తుందని ఎస్ఆర్హెచ్ కోరుకుంటున్నాం. అందుకే ఇంకా 9 మ్యాచ్లలో ఎస్ఆర్హెచ్ ఎలాగైనా క్వాలిఫై అవుతుందని మేము కోరుకుంటున్నాం కాబట్టి వస్తుంది. ఈ రోజు మ్యాచ్ ఓడిపోతే క్వాలిఫైకి పోదు. లాస్ట్ ఇయర్ ఆర్సీబీ కూడా ఇలానే ఉండే. లాస్ట్ 6 మ్యాచెస్లో 6 మ్యాచెస్ విన్ అయ్యి ఆర్సీబీ క్వాలిఫై అయింది. ఎస్ఆర్హెచ్లో కూడా సేమ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు, సేమ్ స్ట్రెంత్ ఉంది. సో వీఆర్ బ్యాకింగ్ ఎస్ఆర్హెచ్. మీరు అనుకున్న బ్యాటింగ్ పెద్దగా ఎక్కడ గ్రౌండ్ పర్ఫార్మెన్స్ కనిపించట్లేదు. డక్అవుట్ 2-3 బాల్స్ కి అవుట్ అయిపోతున్నారు. స్టార్టింగ్ లో పర్ఫార్మెన్స్ అలా ఉన్నంత మాత్రం అలా ఉండదు. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా ఎంట్రీ ఇస్తారు. స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని మేము కోరుకుంటున్నాం. రైట్, యువత ఇంకా ఎస్ఆర్హెచ్ పైన హోప్స్ పెట్టుకున్నారు. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలవబోతా ఉందని. ఎక్కడ మీ టీం అంతా ఎక్కడి నుంచి? ఏ ఏరియా నుంచి? రంగారెడ్డి మ్యాచ్ చూడాలి. ఎస్ఆర్ఎస్ గెలుస్తాను కన్ఫర్మ్ తో 100% గా వచ్చినాం. ప్రతిసారి గెలుస్తారని అంటున్నారు. 300 కాదు, నుంచి 300 లోడింగ్ అని చెప్తున్నారు. ఈ రోజు ఖచ్చితంగా 300 లోడింగ్ పక్క. కావ్య పాప ఖచ్చితంగా ఇలా మ్యాచ్ గెలుస్తుంది. కావ్య పాప కోసం వచ్చిన కావ్య పాప అంటే సన్ రైజర్. ఆమె లేని ఎస్ఆర్హెచ్ ఉంది లేదు కదా. అది 100% ఇలా ఆరెంజ్ క్యాప్ గెలుస్తుంది ఖచ్చితంగా. ఎంత స్కోర్ ఈరోజు టార్గెట్? 250 అబో ఖచ్చితంగా. 100 షోర్ పక్క ఇలా. రైట్, పంజాబ్ పై హెచ్ఆర్హెచ్ గెలవబోతా ఉంది అంటూ మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా గేట్ నెంబర్ 4 దగ్గర ఎదురు చూస్తా ఉన్నారు. మరి కాసేపట్లో చెప్పాలి ఏం చెప్పాలి? ఏం చెప్తారు? ఎస్ఆర్హెచ్ పక్కా గెలుస్తుంది. ఇవాళ మిగతా 9 మ్యాచ్లు కూడా గెలుస్తుంది. మేము చాలా ఆల్రెడీ 4 మ్యాచ్లు ఓడిపోయింది కదా. ఇంకా 9 మ్యాచ్లు ఉన్నాయి కదా, అయ్యే గెలుస్తాం. మొత్తం అన్ని గెలుస్తాం. లాస్ట్ ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అవుతుందా? ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఫైనల్ పోతుంది. ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది అంతే. చిన్న పాపని తీసుకొని వచ్చారు, లైన్ లో గంటలు నిలబడి. పాపని కూడా ఫ్యాన్ గా తయారు చేస్తారా? ఫస్ట్ టైం మేము కూడా విజిట్ చేయడం ఉప్పల్ స్టేడియం. ఇప్పటివరకు రాలేదు. మొత్తం ఫ్యామిలీ అంతా ఫస్ట్ టైం మేము రావడం. పాపల్ని తీసుకొని వచ్చి పాపకి ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా. క్రికెటర్ ఫ్యాన్ తయారు చేస్తారా? వాళ్ళ డాడీ బ్యాడ్మింటన్ కోచ్. అచ్చా, డాడీ బాటలో కూతురు అంతే, ముందుకెళ్తారు అంతే. హాయ్ చెప్పు, సే హాయ్. హాయ్ చెప్పదు. రైట్, చిన్న పిల్లలందరినీ కూడా తీసుకొని లోపలికి వచ్చి కనబడతా ఉన్నది. టికెట్స్ అంతా కూడా రెడీగా ఉన్నారు. అలో చేయంగానే లోపలికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు యువత అంతా కూడా. ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈసారి ఎస్ఆర్హెచ్ గెలవబోతా ఉంది పంజాబ్ పైన అంటూ మాత్రం ఆశాభావాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆరెంజ్ ఆర్మీ 3 మ్యాచ్లు 4 మ్యాచ్లు కంటిన్యూ ఓడిపోతా ఉంది. ఇంకా ఆరెంజ్ ఈ రోజు గుమ్మేస్తారు అంతే. మామూలు కదా. మీ ఎవరెవరు? ఎక్కడి నుంచి? కుక్కట్పల్లి నుంచి. ఓన్లీ మ్యాచ్ కోసం వచ్చారు. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఎందుకు రావాలనిపించింది? ఇన్ని మ్యాచ్లు ఓడిపోతున్నా. ఈరోజు గెలుస్తుంది. ఓడిపోతే మ్యాచ్ ఎంజాయ్ చేయాలి అంతే. రైట్, చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఎవరు కూడా మ్యాచ్ ని వదలకుండా సుమారు గంట 1 కిలోమీటర్ అబోవ్ లైన్ లో నిలబడి గంటల తరబడి లైన్ లో ఎదురు చూస్తా ఉన్నారు. వీళ్ళంతా కూడా గేట్స్ ఓపెన్ చేస్తే లోపలికి వెళ్లి మ్యాచ్ వీక్షించడానికి ప్రత్యక్షంగా ఉన్నారు. మ్యాచ్ గెలిచినా గెలవక మేము కల్లారా మా గడ్డ పైన ఆడుతున్నటువంటి టీం కాబట్టి మేము చూడాలి అంటున్నారు. ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలిచాలి తప్పనిసరిగా అంటూ మాత్రం అందరూ ఎస్ఆర్హెచ్ సపోర్టర్స్ ఎక్కువగా కనబడతా ఉన్నారు. మిగతా టీమ్స్ కంటే కూడా ఎస్ఆర్హెచ్ టీమ్స్ ఎక్కువగా కనబడుతున్నాయి. आप लोग कहाँ से हैं सर? हाँ बच्चे चंडीगढ़ से. कहाँ से हैं आप लोग? चंडीगढ़ से एसआरएच मैच देखने. यस. पंजाब को सपोर्ट कर रहे हैं सनराइजर्स को? सनराइज को. हाँ बच्चे बोल. రైట్, చండీగఢ్ నుంచి వచ్చినటువంటి ఫ్యామిలీ అంతా కూడా ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. చిన్నపిల్లల్ని సైతం వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎస్ఆర్హెచ్ టీం గెలవాలి అంటూ మాత్రం సపోర్టర్స్ గా ముందుకు వస్తా ఉన్నారు. ఇదంతా కూడా 1.5 కిలోమీటర్ దాటి గేట్ నెంబర్ 5 వరకు ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడి నుంచి మీరు? హైదరాబాద్ మ్యాచ్ చూడడానికి వచ్చారు. ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మ్యాచ్? ఐఎమ్ హియర్ టు సపోర్ట్ కాటేరమ్మ కొడుకులు. అందరూ అదే చెప్తారు, కాటేరమ్మ కొడుకులు 300 వెయిటింగ్ ఫర్ దేర్ కమ్ బ్యాక్. ఈ మ్యాచ్ ఓడిపోతే ఎస్ఆర్హెచ్ కి నెక్స్ట్ ఇంకా లైఫ్ లేదు. ఓకే, విల్ సీ. గెలుస్తుంది అనుకుంటారా, ఓడిపోతారా? గెలుస్తారు, పక్క ఎవరు గెలుస్తారు. మంచి బ్యాట్స్మెన్? అభిషేక్ ఫస్ట్ 2 balls కి అవుట్ అయిపోతున్నాడు. మీరని ఎలా డిసైడ్ చేస్తారు? అప్పుడు ఆయన ఆడతారు కదా. మీ అభిప్రాయం చెప్పండి. ఆయన ఆడతాడు ఈసారి, సెంచరీ చేస్తాడు. ఇప్పుడు ఈ వరుసగా జరిగిన 5 మ్యాచ్లు అభిషేక్ పెద్ద పర్ఫార్మెన్స్ చూపించలేదు. ఈసారి పర్ఫార్మెన్స్ ఇచ్చి కమ్బ్యాక్ ఇస్తాడు. సో హోప్స్ హిల్ ప్రూవ్ యూ రాంగ్.
రైట్. అభిషేక్ తమదైనటువంటి శైలిలో ముందుకు వెళ్తానని చెప్తా ఉన్నారు. అభిషేక్ శర్మ బ్యాట్స్మెన్. ఎక్కడి నుంచి? మియాపూర్ నుంచి. నువ్వు బ్యాట్స్మెనా బౌలింగా? ఆల్రౌండర్. నువ్వు బ్యాటింగ్ ఎక్కువ ఇష్టమా బౌలింగా? బ్యాటింగ్. ఎవరు నీ ఫేవరెట్ ప్లేయర్? నా ఫేవరెట్ ప్లేయర్ నితీష్ కుమార్. నితీష్ కుమార్ మంచి బ్యాటింగ్ చేస్తున్నారు. మంచి బ్రహ్మాండంగా. కొంచెం. ఓకే. అంతా కూడా గేట్ నెంబర్ 4 నుంచి మొదలుకొని 5 అంత వరకు కూడా వీళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు. లోపలికి అలో చేస్తా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్. ధోని ధోని is getting retired. I mean, we have heard about it. There are some rumors, so that's why this is his last season. So that's why I'm following with lots of energy. Are you supporting SRH or Punjab? No, I'm supporting Dhoni. Supporting only Chennai. Yeah, Dhoni only. Dhoni only. Only Dhoni. No, SRH I'm supporting. But yeah. అచ్చా. ఇంకా యువకులు, వృద్ధులు, పెద్ద వయసు గల వ్యక్తులు, కుటుంబాలు అందరూ కూడా SRH మ్యాచ్ ని వీక్షించడానికి ఇక్కడ చేరుకున్నారు. గేట్ నెంబర్ 4 నుంచి మొదలుకొని గేట్ నెంబర్ 5 దాటి కూడా ఇంకా క్యూ లైన్ పెరుగుతూ వస్తా ఉంది. ఈ మరి కాసేపట్లో లైన్ లోపలికి అలౌ చేసిన తర్వాత ఈ రోడ్ అంతా కూడా ఖాళీ అయిపోయి లోపలికి వెళ్ళిపోయి ప్రత్యక్షంగా వీళ్ళంతా కూడా మ్యాచ్ వీక్షించడానికి చేస్తూ ఉంటుంటారు. ప్రస్తుతం ఈ లైన్ అంతా కూడా గేట్ నెంబర్ 4 నుంచి 5 దాటుకొని ఈ 5 గేట్ నెంబర్ ద్వారా వెళ్ళినటువంటి వారందరూ కూడా 5, 6, 7 ఈ వెనుక భాగంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ గేట్ ద్వారా లోపలికి తరలిస్తా ఉన్నారు. వే నెంబర్ 5, 6, 7, 8, 9 గేట్ నెంబర్స్ అందరూ కూడా ఈ మార్గం ద్వారా లోపలికి వెళ్లేందుకు పోలీసులు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈసారి SRH మ్యాచ్ తప్పనిసరిగా గెలుస్తుంది అంటూ మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. చాలా పెద్ద లైన్ కనబడతా ఉంది. లాస్ట్ జరిగినటువంటి మ్యాచెస్ కంటే కూడా ఈసారి ఎక్కువగా క్రౌడ్ కనబడతా ఉంది. ఎందుకంటే వీకెండ్ డేస్ కాబట్టి, సాటర్డే జరగబోయేటువంటి మ్యాచ్ కాబట్టి ఎక్కువగా ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ రోజు ప్రత్యక్షంగా హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మ్యాచ్ ని ప్రత్యక్షంగా చూడడానికి ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. మరి కాసేపట్లో గేట్లు ప్రారంభమైనటువంటి వెంటనే లోపలికి వెళ్లి వాళ్ళ అభిమాన ఆటగాళ్ళు ఎవరైతున్నారో కళ్ళ ద్వారా ప్రత్యక్షంగా చూసేందుకు SRH టీమ్ ఫ్యాన్స్, సపోర్టర్స్ అందరూ కూడా ఉప్పల్ స్టేడియానికి చేరుకున్నారు. రెహానా, తేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.